ప్రభుత్వ ఆస్తుల సంరక్షణే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. మూసీ సుందరీకరణపై వెనక్కి తగ్గబోమన్న ప్రభుత్వం హైడ్రాపై హైరాణ అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లోని చెరువుల విస్తీర్ణంతో పాటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలల్లోనే సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చింది. సర్వే పూర్తయ్యాక అధికారిక వెబ్సైట్లో చెరువుల వివరాలను పొందుపరచాలని సూచించింది. మరోవైపు హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలు వివాదంగా మారుతోన్న వేళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్, కానీ ఇప్పుడవి నామరూపాలు లేకుండా పోయాయన్నారు భట్టి. భావితరాల కోసం వాటిని పరిరక్షిస్తామన్నారు. ఈ చెరువులు 2014 ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఇది అందరి కోసం ఆలోచన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ సమాజం హైదరాబాద్ కోసం, ఇదే ఆయన కోసం తీసుకున్నది కాదు. శాటిలైట్ చిత్రాల్లో చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలోని బ్రాహ్మణకుంట చెరువు పూర్తిగా నిర్మాణాలతో నిండిపోయింది. చెరువుల ఆక్రమణ ఇప్పుడు ఆపకుంటే భవిష్యత్తులో హైదరాబాదుకు పెనుముప్పు తప్పదన్నారు భట్టి విక్రమార్క. హైదరాబాదును సుందరంగా తీర్చిదిద్దేందుకే హైడ్రాను, మూసీ ప్రాజెక్టును చేపట్టామన్నారు. పొలిటికల్ మైలేజ్ కోసం ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇస్తే తప్పకుండా తీసుకుంటామన్నారు. తమకు ప్రజా ఎజెండానే తప్ప వ్యక్తిగత ఎజెండా లేవన్నారు భట్టి విక్రమార్క.